మా నాన్న ఇంటర్వ్యూ ఇప్పుడు మా నాన్న వచ్చేసి ఎందుకు ఇంటర్వ్యూ కూడా చేస్తున్నానంటే, నాకు తెలిసినంత వరకు సెలబ్రిటీ అంటే హీరో అంటే తల్లిదండ్రే, తర్వాత ఎవరైనా. ఇది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాక అర్థమవుతా ఉంది నాకు. అయితే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఆ ఇంట్లోనే ఆయన ఎందుకు ఉండాలి, మీరు ఎందుకు బయటికి తీసుకురాకూడదు? ఇది క్వశ్చన్. నేను చెప్తే మీకు అర్థం కాదు. ఒక కష్టపడే వ్యక్తి మనస్తత్వం ఎట్లా ఉంటది, నువ్వు చెప్పినా. నువ్వు ఎందుకు ఆ ఇంట్లో నుంచి రాకుండా ఒక లగ్జరీగా ఎందుకు బతకడానికి ఇష్టపడవు? నువ్వు నేను కష్టపడేది నా భార్య పిల్లల కోసం. అంటే నా భార్య అని అంటే వాళ్ళందరినీ వదులుకొని నన్ను నమ్ముకొని వచ్చింది. ముందు ఆమెను నేను కాపాడాల. మా ఇద్దరి తర్వాత బిడ్డలు పుడతారు. మేమిద్దరం కలిసి ఆ బిడ్డల్ని పోషణ మంచి చెడ్డ చూడాలి. మనం కనేసి రోడ్డు మీద వదిలేయకూడదు కదా. మీరు బతుకులు మీరు బతకండి, మా లగ్జరీ మేము బతుకుతామని అనకూడదు. తప్పది. భర్తగా ఉండాలంటే మనల్ని నమ్మి వచ్చిన బిడ్డని మనం భద్రంగా చూసుకోవాలి. వీళ్ళిద్దరూ గౌరవంగా సంసారం చేసినా బిడ్డలు పుడతారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ చేరి వీళ్ళిద్దరూ కష్టపడి ఆ బిడ్డలను ప్రయోజకులను చేయాలి. ప్రయోజకులను చేయాలంటే మోసగారిగా గందరగోళమైన వాళ్ళుగా కాదు. మంచి చదువుకొని వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళ ప్రయోజనాలు చూసుకుంటూ వాళ్ళు స్థిమిత పడుతూ నీకు చేతనైన సహాయం, నీలాంటి పేదోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా నీ సహాయ సహకారాలు అందిస్తా పోతా ఉంటే అది ఒక జీవితం అంటారు. అంతేగాని నా ఇష్టం ఏదో వచ్చింది, ఏదో కాపురం చేసేస్తాము, ఏదో పిల్లకాయలు పుట్టినారు, ఏదో వాళ్ళ దారి వాళ్ళు బతికేస్తారు అనేది ఇది చాలా అధర్మం. ఇది ఇప్పుడు అక్కడ అమ్మది అట్లా అయిపోయింది కదా, నువ్వెందుకు ఆ ఇంటి నుంచి రాకుండా ఇంకా కష్టపడుతుంటావు? ఇప్పుడు మాకు రోషము పౌరుషం అనేది ఉంది. అది దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒకరి దగ్గర చెయ్యి చాచకుండా, ఒకరి బానిసత్వం చేయకుండా, మన కష్టార్జితం మన స్వయార్జితంతోనే మనం గౌరవంగా బతకాలా. దాన్ని రోషం అంటారు, పౌరుషం అంటారు, నిజాయితీ అంటారు. ఒకరిని దేహి అని అడగడము ఇట్లాంటివి లేకుండా మనం స్వయంగా సంపాదించుకోవడం, మనం కష్టపడి సంపాదించుకోవడం, మనకు ఉన్న దాంట్లో తృప్తిగా. అంటే 10 రూపాయలు సంపాదించి ఇంక 2 రూపాయలు అప్పు చేసి ఆడంబరం చేసి ఇట్లాంటివి లేకుండా మనకు 10 రూపాయలు సంపాదిస్తే రేపు బిడ్డలకి అనేది ఒక 2 రూపాయలు పక్కన దాచిపెట్టి మనం మిగతాది ఉన్నదాంతో ఖర్చు పెట్టుకోవాలి. ఆ 2 రూపాయలు బిడ్డలకి అనేదే కాదు, రేపు మనకే ఏదైనా అత్యవసరం వస్తే కూడా కాపాడుతుంది. ఇప్పుడు నీ బిడ్డలు అందరూ మంచిగా ఉన్నారు, సెటిల్గా ఉన్నారు, ఏదో ఒక బిడ్డ దగ్గరకు రావచ్చు కదా, ఎందుకు ఇంకా అక్కడే ఉంటావు? ఆ అంకుల్ని బయటకు తీసుకురండి నా ఇంటి నుంచి అన్నారు, ఎందుకు రావట్లేదు? ఇది చాలా మంది నన్ను కూడా అడిగారు. కానీ నేను పుట్టి పెరిగి బంధువర్గం, నా స్నేహితులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. పోతే నేను బాగుండేటప్పుడే సోంబేరత్వం వేసేసి బిడ్డలు చెడిపోయి చేస్తే నాకు మనసుకు బాధగా ఉంటుంది. గౌరవంగా ఆ రోషం అనేది, పౌరుషం అనేది ఒక నిజాయితీతో సమానం అన్నమాట. ఏదో గౌరవంగా బతికాము, కాళ్ళు చేతులు బాగున్నంత వరకు సోంబేరత్వం వేయకుండా మనం కష్టపడి బతకాల. మన కాళ్ళు చేతులు ఇంకా పని చేయవు అన్నప్పుడు అప్పుడు బిడ్డల్ని మనం ఆశ్రయించడము, నాయనకి పరిస్థితి సరిలేదు ఇంక మనం చూసుకోవాల్సిన ధర్మం మంది అని వాళ్ళు ఎత్తుక్కోవడం, అది అప్పుడు ఆలోచన చేయాలి. ఇప్పుడు నా కాళ్ళు చేతులు బాగున్నాయి, నేను ఇంక పని చేయను, నా బిడ్డలు చూసుకుంటారు అంటే అది సోంబేరత్వం, అది మంచి లక్షణం కూడా కాదు. మనకు ఏదో ఒక సమస్య ఉండి మనం చేయలేని పరిస్థితి వస్తే అప్పుడు మనం బిడ్డలను ఆశించవచ్చు. కానీ మనం బాగుండి నలుగురికి ఉపయోగపడతా 4 రూపాయలు సంపాదించుకుంటా మన స్వయార్జితంతో మనం బతుకుతుంటే అది గౌరవమైన పదమే. మనం బాగుండి బిడ్డలు చెడిపోయి మీరు సాకండి అనేది ఆ ధర్మం కూడా కాదు. ఇప్పుడు నేను చదివిస్తున్న పిల్లల్లో చాలా మందికి తండ్రి బాధ్యత లేకుండా వదిలేసి, చదువులకు కూడా మీకు ఆడబిడ్డలు చదువు దేనికి అని వదిలేసి, లేకుంటే ఇష్టం వచ్చినట్టు తాగి ఆ బిడ్డనే కొట్టి ఇట్లాగా చేస్తున్నారు. ఈవెన్ పెళ్లి చేసేసి చిన్నప్పుడే ఆ బిడ్డను ఉంటే సావు లేకుండా లేదు, ఇట్లాంటి సిచ్యువేషన్. కానీ నువ్వు 4 పిల్లలు పెట్టుకుని ఏ రోజు మాకు ఇది లేదు అని అయితే నాకు తెలీదు.
అంటే అది ఎట్లా ఎందుకు అనిపించింది నీకు అట్లా? అంటే పాత రోజుల్లో 185% ధర్మంగా నడుస్తున్నారు మనుషులందరూ. పెద్ద చిన్న మాట గౌరవం, సాలు, సాంప్రదాయం, భక్తి, ఈ పెద్దలంటే గౌరవించడం, ఇట్లాంటివన్నీ గతంలో ఉన్నాయి. అందువల్ల చిన్నోళ్ళు పెద్దోళ్ళ మాటలు వింటా, ఆ పెద్దోళ్ళు వాళ్ళ పెద్దోళ్ళ అనుభవాలను చెప్తే వీళ్ళు మాకు నేర్పిస్తే మేము ఆ విధంగా వచ్చాము. కాబట్టి సాధ్యమైనంత వరకు 180 కుటుంబాలు, 85 కుటుంబాలు గౌరవంగానే బతికినాయి గతంలోటి. దానికి చాలా ఉదాహరణలు మనుషులు చూపించచ్చు. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ఇది కలికాలం. ఇది ప్రతి మనిషిని తనంతట తానుగా ఏదో ఊహించుకొని ఏదో లోకంలోకి వెళ్ళిపోతున్నాడు. పెద్ద చిన్న అనే గౌరవం, మర్యాదలు ఇవన్నీ ఒక నటించడానికి మాత్రమే చూస్తున్నాడే కానీ మనం ఈ విధంగా నిజాయితీగా బతకాలా, సమాజంలో మన మీద ఎవరు ఏలెత్తి చూపకూడదు, మన బిడ్డలు గౌరవంగా బతకాలా, మన బిడ్డల పైన ఎవరు వేలెత్తి చూపించకూడదు అనే మనస్తత్వాలు పెద్దగా కనటం లేదు. ఏదో విధంగా సంపాదించేయాల అంటే గతంలో వాళ్ళు కష్టపడి సంపాదించేవాళ్ళు. ఏదో విధంగా మోసం అనేది పెద్దగా తెలియదు అప్పుడు. ఇప్పుడు ప్రతి క్షణం నిద్రలేస్తేనే ఎవరిని పడితే డబ్బు వస్తుంది, ఏది చేస్తే డబ్బు వస్తుంది, మనం సాయంత్రానికి కాదు మధ్యాహ్నానికి వచ్చేయాల, తెల్లారి పని మధ్యాహ్నానికి అయిపోయేదని సాయంత్రం దాకా 2 రోజుల దాకా చేసుకోవాలా, ఏదో విధంగా 4 రూపాయలు సంపాదించాలి అనే ధోరణిలో వెళ్తున్నాడు. కానీ మనం మనస్ఫూర్తిగా కష్టపడి మనం 10 రూపాయలు తెచ్చుకోవాలా అనే ఆలోచనే రావటం లేదు. అది కలికాల ప్రభావం. అది తల్లిదండ్రుల తప్పు అని కూడా నేను చెప్పలేను. ఎందుకనంటే జనరేషన్లో మార్పులు వస్తున్నాయి. మా నాయన తరంలో చాలా గౌరవంగా గోప్యంగా బతికినారు. 4 అన్నదమ్ముళ్ళు అయితే ఆ ఇంటికి పెద్ద అన్నదమ్ముడు. వాళ్ళు విడివిడిగా ఉన్నా కానీ ఏ కార్యం చేయాలన్నా, ఏ మంచి చెడ్డ చేయాలన్నా కానీ ఆ పెద్ద తల ముందుండి ఆయన అన్నీ మాట్లాడి ఆయన సెట్ చేయాల్సిందే, మిగతా వాళ్ళు తల కొట్టాల్సిందే. అంటే అంత గౌరవంగా ఆ విధంగా ఉన్నారన్నమాట, కలిసి కట్టుగా. ఇప్పుడు క్రమేణా ఏమైపోయిందంటే అది ఈ జనరేషన్ వచ్చేటప్పటికి నాది నాది అనేది వచ్చేసింది. నాకనే వాడేందంటే చెప్పేది, నాకు లేని తెలివా, నా అంత మేధావా అని అహం పెరిగిపోయింది. ఒకప్పుడు అహం లేదు, ఎవరైనా చెప్తే కూడా వినేవాళ్ళు. ఇప్పుడు ఆడేదో చెప్తున్నాడు అనే పరిస్థితికి వచ్చేసింది. సాధ్యమైనంత వరకు కరెక్ట్గా కానీ సర్వే చేస్తే 150% మంది కూడా నిజాయితీ వాళ్ళు కనబడటం లేదు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అట్లా లేదు. 170% ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ లేదు. ఏనంటే భర్తని అయినా బాధ్యతగా ప్రవర్తిస్తే భార్యకి ఇబ్బంది లేదు. భర్త భార్య మీద, ఆ కుటుంబం మీద సక్రమంగా ప్రవర్తించినప్పుడు భార్య కూడా ఇంకో పనికి పోయి ఆమె 4 రూపాయలు తెచ్చి కుటుంబాన్ని పోషించాల్సి వస్తున్నది. అప్పుడు ఇద్దరికి మనసు వికలం అయిపోయి మనశ్శాంతి లేకుండా పోతుంది అనమాట. వీళ్ళే మనశ్శాంతి లేకపోతే ఇంక బిడ్డల మీద ధ్యాస ఎక్కడ వస్తుంది? వాడు తాగేసి తిరుగుతా ఉంటే ఈమె బిడ్డలను తాక్కోవాలా, కుటుంబాన్ని చూసుకోవాలి, ఏదో ఒక విధంగా కష్టపడి తెచ్చి ఆ బిడ్డలను చూసుకోవాలా, కన్నా పాపానికి చూసుకోక తప్పదని తల్లికి అనేది బాధ్యత ఎక్కువ ఉంటుంది. తండ్రి కన్నా కూడా, ఇప్పుడు నాకన్నా కూడా నా భార్యకే బాధ్యత ఎక్కువ ఉంటుంది. నాకైనా కానీ కాక నేను కేవలం నేను సంపాదించుకొచ్చి ఇవ్వగలిగే వాడినే. కానీ ఆ బిడ్డకి పుట్టినప్పటి నుంచి ఆ బిడ్డ ఒక చేతిలో చేరేంత వరకు మనం ఆ తల్లి అంత అంత శ్రమ చేసి ఉంటుంది. దాన్ని వెలకట్టలేము, అది జరిగే పని కాదు. మగోడు చేసే తక్కువ. వాస్తవంగా చెప్పాలని నేనే ఒప్పుకుంటున్నా, మగోడు చేసే తక్కువ. ఆడవాళ్ళకి ఎంత శ్రమ అనేది పైకి నటించి చెప్పేంత సులభం కాదు. ఈరోజు నేను 4 రోజులు రెస్ట్ ఎత్తుకొని టూర్ పోవాలని అనుకుంటాను. 4 రోజులు 400-500 కూలీకి అప్పు తెచ్చి ఇంట్లో ఇచ్చేస్తా, నేను జాలీగా పోతాను. కానీ ఆమె ఆ విధంగా చేయడానికి లేదు కదా. ఒక్కరోజు ఆమె జ్వరంలో బండుకుంటేనే సస్తా బతకతైనా లేచి పొయ్యి ముట్టించి 4 గిన్నెలన్నా తోమి ఎట్నో ఒకట కష్టపడి అంత అన్నం వండి పెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆమె ఏమనుకుంటుంది, ఇది నా బాధ్యత అని అనుకుంటాడు. మగవాడు ఏమనుకుంటాడు, అది ఎవరైనా కానీ, వాళ్ళు ఎవరైనా రోషగాళ్ళు ఉన్నా కానీ నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు.
ఇప్పుడు వాళ్ళు ఒక 4 రోజులు చేతికి ఇచ్చేస్తాడు, అంటే జాలీగా వెళ్తాడు. ఆ టయానికి వస్తాడు, 2 రోజులు ఇంట్లో రెస్ట్ ఎత్తుకుంటాడు. నేను ఇచ్చేసిపోయాను కదా డబ్బు, చేసి పెట్టా అంటాడు. ఆమెకు ఆ సాగిరి తప్పడం లేదు. వాస్తవంగా చెప్పాలని అంటే స్త్రీకుండే కష్టాలు అన్నీ ఇన్ని కాదు. స్త్రీని తిట్టడము, ద్వేషించడం ఇవన్నీ సమాజంలో బయట మాట్లాడితే ఇబ్బందులు వస్తాయి, కానీ లోపల చాలామంది ఆలోచన చేస్తుంటారు. స్త్రీకి చాలా ఓపిక ఉంటుంది, మగవాడికి ఓపిక ఉండదు. షార్ట్ టెంపర్ వాడు ఉంటాడు, ఆమెకి చాలా ఓపిక ఉంటుంది. ఆమె ఏదైనా ఒకరిదారి పట్టిందనంటే మానసికంగా చాలా వరకు చచ్చిపోయి ఉంటుంది. ఆమె చాలా వరకు చచ్చిపోయింటేనే వేరే ఆలోచన వస్తుంది ఆమెకి. ఆమె ఇప్పుడు ఆడవాళ్ళని భూదేవితో పోల్స్తారంటే ఎన్ని కర్మలు చేసినా, ఎంతమంది పాపాత్ములైనా ఈ భూదేవి మోస్తూ ఉండదు. అంత సహనం, అంత ఓర్పు ఉంటుంది ఆడ మనిషికి. కాబట్టి మనం ఏదో మన ఆడలేక మధ్యల మీద ఓడన్నట్టు మనం సక్రమంగా తెల్లారితో పోయి ఆ కుటుంబానికి ఏం కావాలా, భార్యకి ఏం కావాలా, బిడ్డలకి ఏం కావాలా, ఎట్టయినా పోయి కష్టపడి ఎన్నో పని చేసి ఏదో ఒక పని నేర్చుకొని కష్టం చేసి 4 రూపాయలు తెచ్చి ఇంటికి వేద్దామని అనే బాధ్యతలు గత తరంతోనే సరిపోయింది. ఈ తరం సులభంగా కష్టం లేకుండా, గుడ్డ నలక్కుంటా అట్టా తిరిగి సాయంత్రానికి సులభంగా సంపాదించుకోవచ్చు. అది కూడా ప్రతిరోజు సంపాదించాలనేది కనబడటంలే. వారంలో 3 రోజులు 4 రోజులు పోతే మహా ఎల్లవన్నమాట. ఆ 3 రోజులు 4 రోజులు పోతే కూడా 2 రోజులు ఈయన జలసాకి ఈయన ఖర్చులకు సరిపోతాయి. ఇక 2 రోజులు పెట్టుకొని ఆ భార్య వీళ్ళకి 7 రోజులు ఏనుగులు మేపినట్టు మేపాల. ఈడిచ్చే 2 రోజులకి ఏం ఉప్పు తక్కువ, కారం తక్కువ, ఏం సవ్వ ఉండదా? ఇన్ని మళ్ళీ తడికి మాటలు మాట్లాడతారు. సక్రమంగా కుటుంబాన్ని ఒక బాధ్యతగా నడిపించాలనేవాడు కుటుంబంలో ఒక్కరాలు చెప్పలేడు. ఎందుకనంటే మనం తెచ్చిస్తేనే కుటుంబం సక్రంగా జరగాల. అది ధర్మం. అది ఇప్పుడు ఇది ఒకటి ఉన్నింది మొన్న ఇంటర్వ్యూలో, మీ నాన్నగారి గురించి చెప్పింది అనేది వైరల్ అయింది వీడియో. వాళ్ళు వీడియో పెట్టున్నారు. ఏంది, మా నాన్న చదువు అంటే ఆడపిల్లలకు చదువు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, నేనున్నా లేకపోయినా వాళ్ళు ఏదో బతుకుతా ఉంటారు అని చెప్పేసి మా నాన్న అన్నాడు. ఎప్పుడు ఆడపిల్లలకు చదువు ఎందుకు ఇట్లా, అది పెద్ద వైరల్ అయింది ఆ వీడియో. సో నీకు ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి నువ్వు ఆడపిల్లకి చదువు అని ఎందుకు అంటే నీకు కష్టంగా అనిపించలేదా అంతమందిని చదివించాలి అంటే? ఇప్పుడు నీది చేతి పని, ఇంకో పక్క కాలు బాగుండలేదు, ఒక్కొక్కసారి ఇబ్బంది అయిపోయింది, 4 బిడ్డలకు ఒకేసారి డబ్బులు పంపించాలంటే నీకు ఇబ్బంది అనిపిలా? ఇప్పుడు త్వరలో చెప్పాను నేను ఒక బిడ్డను తెచ్చుకున్నాక నన్ను నమ్మి ఆ బిడ్డ వచ్చింది. నన్ను నమ్మి ఎట్లయితే వచ్చిందో ఆ బిడ్డ, అదేవిధంగా మేమిద్దరం కన్నా బిడ్డల్ని అదే బాధ్యతతో చూసుకోవాలి. అది ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ. ఈ ఆడబిడ్డ మగబిడ్డ అనే ద్వేషం అయితే నాది ఇక్కడ లేదు. ఏ బిడ్డ అయినా ఒకటే, ఏ బిడ్డ అయినా ఒకటే. ఇంకా చెప్పాలంటే మమ్మల్ని ఎక్కువ చూసాడు. అట్టనేమి లేదు, అందరినీ సమానంగా చూశాను, అందరినీ సమానంగా చదివించాను. ఈ మగబిడ్డని ఎక్కువ చదివించాలి, వీళ్ళని తక్కువగా ఏమీ లేదు, అందరినీ సమానంగా చదివించాను. ఇప్పుడు అది అధర్మం, వాళ్ళని చదివించాలా వీళ్ళని తగ్గించాలా, అది అధర్మం. మనకు 4 బిడ్డలు అన్నప్పుడు 4 సమానంగా చదివించాలి, మన శక్తి కొద్దీ. అంతేగాని ఆడాడుకో అని అనటం లేదు. మనకు ఒక ఆలోచన అనేది ఉండాలి. మొట్టమొదట భార్యాభర్తకు ఒక ఆలోచన అనేది ఉండాలి. మనం బిడ్డల్ని కన్నాం, ఈ బిడ్డల్ని మన శక్తి కొద్దీ ఒకరి దగ్గర చేయి చాచుకుని యాచించుకుంటా, రేపు మనం చనిపోయినా ఆ బిడ్డలు బాధపడే పరిస్థితి లేకుండా తన కాళ్ళ మీద తను నిలబడేటట్టు మనం మంచి చదువు చదివిస్తే ఆ చదువు మూలకంగా వాళ్ళు ఏదో ఉద్యోగమో వ్యాపారం ఏదో చేసుకొని బతుకుతారు. ఇప్పుడు బిడ్డలు అనేది ఇప్పుడు ఈ విషయంలో మాట్లాడాలంటే చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కానీ ధర్మం అనేది ఒకటి ఉన్నది మనలో. మనల్ని నమ్మి ఒక బిడ్డ వచ్చింది, ఆ బిడ్డని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత ఒకటి ఉంది. కొన్ని తార్కాణాలు ఏదేదో చెప్పేస్తారు, మగవాడు ఎక్కువ, ఆడవాళ్ళు తక్కువ, ఆడది తక్కువ, మగవాడు ఎక్కువ, అవన్నీ కొన్ని చెప్పుకోవడానికి బాగుంటుంది. ఆడబిడ్డ ఒక 4 రోజులు కానీ పడకేసిందంటే మగవాడికి చర్మం ఊడిపోతుంది. ఆ బిడ్డలు కనీసం స్నానం గడి చేయించలేడు. ఆమెకి అసలు ఆమె పైకి చెప్పుకోకూడదు, కానీ
ఆడవాళ్ళకు రోజు కాళ్ళు కడిగి ఆ నీళ్లు చల్లుకున్నా బాధ లేదు. ఎట్లా అంటే నువ్వు 7 గంటలకో 8 గంటలకో నీకు తీరిగి పడితే లేస్తావు, లేదంటే పనికి ఎగ్గొట్టేసి పడుకొని ఉంటావు. ఆమెకు అట్లా కాదు, తెల్లారే కాడికి లేయాల, ముందర ఇల్లు వాకిలు శుభ్రం చేసుకోవాలా, లేదంటే అవతల ఇల్లు వాళ్ళు గేలు చేస్తారేమో అనేసి ఆ దీనికైనా లేచి ఇల్లు వాకిళ్ళన్నీ శుభ్రంగా తోసుకొని బిడ్డలు ఉంటే అవి బిడ్డలకి ఏదైనా స్కూల్కి గిల్లుకి పంపించాలి. వాళ్ళకి స్నానాలు ఏదైనా చేసి జడలు గిడ్డలు వేసి గుడ్డలు గిడ్డలు ఏదైనా మంచి గుడ్డలు వేసి, ఒకవేళ ఆ గుడ్డలు ఏదైనా కుట్లు ఊడిపోయిందా మళ్ళీ సూద్దారు వేసుకొని అది ఖాళీగా ఉండేటప్పుడు అవన్నీ కుట్టి పెట్టి, ఇది కూడా ఉన్నది, గతంలో ఉండింది ఆ విధంగా. ఇప్పుడు మంచి నూలు వచ్చేసి ఇప్పుడు రెడీమేడ్ గుడ్డలన్నీ వచ్చేసి కొంచెం బట్టుగా ఉన్నాయి. ఆ రోజుల్లో కుట్లు ఊడిపోతుండేది. పేరెంట్లు ఏం చేస్తారంటే ఖాళీగా ఉండేటప్పుడు తల్లి కానీ తండ్రి కానీ ఆ కుట్లు ఉతికి ఆరేసేసిన తర్వాత ఏవేవి ఖాళీగా ఉన్నాయో అవన్నీ కుట్లు వేసి పెట్టేవాళ్ళు అనమాట. దీనికి ఉదాహరణ నేనే. ఎట్లనంటే ఆ రోజుల్లో మంచి నూలు లేదు, అప్పుడు గుడ్డలు కుట్లు ఊడిపోతూ ఉన్నాయి. పెద్దవాళ్ళు ఇక్కడ మగవాళ్ళు ఇక్కడ కుట్లు ఊడిపోతున్నాయి, బట్టలు ఊడిపోతూ ఉన్నాయి, ఊక్సులు ఊడిపోతున్నాయి. నేనేం చేశాను, నా బిడ్డలకు అనేసి ఒక మిషన్ తెచ్చి పెట్టుకున్నాను. నాకు తీరిగి దొరికినప్పుడు అది మట్టి సంగటి పట్టుకొని, నేనేమి టైలరింగ్ నేర్చుకునేది లేదు, వాళ్ళు కుడతా ఉండేది చూసి అదే విధంగా నేను ఆ కుట్లు వరకు వేసుకుంటా. బత్తాసులు ఏదన్నా పోయి ఉంటే నేను అటడి బత్తాసులు స్టాక్ మారి తెచ్చి పెట్టుకొని ఉండి, సూదులు దారాలు తెచ్చి పెట్టుకొని ఇవన్నీ చేసి పెట్టుకోవాలి. చిరిగిపోయిన ఇప్పుడు గుడ్డేమో కొత్తది, కుట్లు ఊడిపోయాయి అనుకోండి, అవి వేసుకొని పోతే ఆ స్కూల్లో కానీ బయట రోడ్డు మీద కానీ కొంచెం కేవలంగా కొంచెం లోటుగా ఉంటుంది. ఆ బిడ్డ కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంకా బయట వాళ్ళు కూడా కొంచెం ఎక్కిరిచ్చినట్టు చూస్తారు కదా. ఆడ మనిషిని ఈ టోటల్గా చెప్పాలని అంటే ఆడ మనిషిని తక్కువ చేసి మాట్లాడేవాడు మగవాడే కాదని నేనే ఒప్పుకుంటున్నా. ఒకరితో అవసరం లేదు. ఎందుకునంటే ఆమె బాధలు కరెక్ట్గా ఆమెని కానీ కూర్చొని పెట్టి వింటే ఎవరైనా కంట్లో నీళ్లు వదలక తప్పదు. ఇప్పుడు నా భార్యకే 4 బిడ్డలు. నేను తెల్లారితో పోతాను, సాయంత్రానికి వస్తాను పని చేసుకొని. ఈ లోపల చీకటితో నిద్రలేసి ఇల్లు వాకిలు అవన్నీ శుభ్రంగా చేసుకొని పాసిపోయిన గిన్నెలన్నీ కడుక్కోవాలి. బిడ్డలందరికీ మొఖాలు కడిగిచ్చి ఏదైనా జడలు గిడలు వేసి ఆ డ్రెస్సులు చిన్నప్పుడు వాళ్ళకి అన్నీ చేయాలి కదా. ఇవన్నీ చేసి ఆ పుస్తకాలు ఉన్నాయా, నోట్స్లు ఉన్నాయా, బలపం మర్చిపోయినారా, పేనా ఎత్తుకున్నారా, పెన్సిల్ ఎత్తుకున్నారా, ఇవన్నీ గుర్తు చేసి వాళ్ళని బడికి సాగనంపాలి. బడికి సాగనంపగానే ఆ రాత్రి పాసి గిన్నెలన్నీ తోముకోవాలి. వీళ్ళు తోము పెట్టుకునే లోపల టైం అయిపోతుంటుంది. అదిలా బదులు మళ్ళీ అన్నం కూరలు అన్నీ వండి పెట్టాలి. ఏంటంటే మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తారు. వాళ్ళు వచ్చే కాడికి వంట రెడీగా చేసి పెట్టాలి. ఈయన మగ ఆయన పనికి పోయినైనా ఆయన టైం ప్రకారం వచ్చేస్తాడు, ఆయనకి పెట్టాలి. మళ్ళీ ఏం చేస్తాడు, ఈయన పనికి వెళ్ళిపోతాడు. ఆమె ఏమనంటే ఆ బిడ్డలు ఏమనంటే బిడ్డలకు అన్నీ పెట్టి తలగిలా చెదిరిపోయి ఉంటే మళ్ళీ అవన్నీ దూవి వాళ్ళకి అన్నం గిన్నం పెట్టి మళ్ళీ స్కూల్కి పంపిస్తుంది. ఈయన పనికి పోతాడు. ఈయన ఏముండదు, తర్వాత పనికి పోతాడు, ఆడు కాలు ఆడిస్తాడో కష్టపడతాడో మాటలు చెప్తేస్తాడో ఇవన్నీ అర్థం కావు కొంతమందికి. అది ఒక్కొక్కరి టాలెంట్ని బట్టి ఉంటుంది. కానీ ఆడబిడ్డ ఆ టాలెంట్ చూపించడానికి 1% కూడా అవకాశం లేదు. ఇది వాస్తవంగా నేను మనస్ఫూర్తిగా చెప్పేది ఇది మాత్రం. ఎందుకంటే నేను అనుభవించాను. నేను పైగోడలతో బయట వచ్చాను, ఇది అందరికీ తెలిసిన విషయమే. నేను మంచి ఇంట్లో పుట్టినా కానీ నేను లక్షాధికారి బిడ్డనే అయినా నన్ను నమ్ముకొని వచ్చిన నా భార్య కోసం మాట పట్టింపుల కోసం ఇల్లు వదిలేసి వచ్చాను. ఇల్లు వదిలేసి వచ్చి నన్ను నమ్ముకొని వచ్చిన బిడ్డ కాబట్టి నా ఎదురుగుండా కంటిన్యూర్ అనేది పెట్టకూడదు, అది మనసులో పెట్టుకున్నాను. సరే మేమిద్దరం సంసారం చేసుకుంటా మాకు బిడ్డలు పుట్టారు. మేము ఆ బిడ్డల్ని ప్రయోజకులు చేయాలా అని మేమిద్దరం కంకణం కట్టుకున్నాం. ఆమె శక్తానుసారం ఇంట్లో హస్తశాఖలు చేసుకుంటా ఆ బిడ్డల్ని ఈ ప్రయోజకులు మారిగా వాళ్ళకి ఆ సౌకర్యాలన్నీ చూసుకుంటూ వచ్చింది. వీళ్ళకి అత్యవసరానికి ఇంటికి ఏమేం కావాలనో నేను రాత్రి మగళ్ళు కష్టపడి అంత డబ్బును సంపాదించడానికి ప్రయత్నించాను. నా శాయశక్తిలో ప్రయత్నించి సంపాదించుకొచ్చి ఎగేయడానికి చేసాం. మేము భార్యాభర్త ఇద్దరు అనుకూలంగా పోబట్టే నా బిడ్డలు పైకి వచ్చారు. కానీ లాస్ట్ మాట ఇది చాలా ముఖ్యమైనది. నా భార్య నేను ఇద్దరు సమంగా అనుకూలంగా మేము పోయాము కాబట్టి నా బిడ్డలు ఈరోజు ప్రయోజకులు అయ్యారు. నేను పెట్టాల్సిన అవసరం లేదు, 4గురికి సహాయం చేసే పరిస్థితుల్లో నా బిడ్డలు ఉండాలి. కాబట్టి
నువ్వెంత నువ్వెంత, నువ్వు నా మాట ఏం లేదు, నేను నీ మాట ఏం లేదు. మరి ఈ చిన్న చిన్నవి గాలి వానకి వెళ్ళిపోతాయి పిస్టేజ్. ఇప్పుడు సహజంగా నేను కూడా చిన్న చిన్న పెళ్ళైన కొత్తలో చిన్న చిన్న తగాదాలు వచ్చి, ఆ చిన్న చిన్న తగాదాలు వచ్చినప్పుడు ఏం చేశానంటే, మా నాయన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను. రే మీరు పసివాళ్ళరా, చిన్న చిన్న ఏదన్నా తగాదాలు వస్తుందిరా, బయటింటి ఆడబిడ్డరా, మనం నమ్మి వచ్చింది, ఒక అడుగు నువ్వే తగ్గురా, ఏం ఆడ మునిగిపోయింది ఏం లేదు, ఆమెకి ఇంట్లో అలసట ఉంటుంది, ఇంట్లో పనులన్నీ చేసి ఏదన్నా అనింది అనుకో, నువ్వు మనల్ని కాదని నవ్వుకుంటూ ఉండు, ఇంకా కొంచెం గట్టిగా అరిచింది అనుకో, అట్లా లేచి ఒక అరగంట అట్లా బయట వెళ్ళిపో, ఆమె మళ్ళీ గమన అయిపోతుంది చెప్పేటోళ్ళు లేరు కదా అట్లా అని. ఆ విధంగా ఉంటే బిడ్డలు చెడలు, కుటుంబం చెడదు. ఈ నువ్వెంత నేనెంత, నువ్వెంత నేనెంత అంటే ఈ కలికాలంలో అట్లాంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. మనం అందుకనే వాస్తవం చెప్పాలంటే నేను కంటితో చాలా వరకు చూస్తున్నాను, 170 కుటుంబాలు సక్రమంగా లేవు. నిజం చెప్పాలంటే పైకి కనిపించేంత ఆనందంగా కుటుంబంలో లేదు. బయట అయితే చాలా హ్యాపీగా కనబడుతుంటారు. నేను కొన్ని షాపుల కాడ చూస్తుంటాను, ఇది వాస్తవం. ఆ బస్ స్టాండ్ కాడ షాప్ కాడ కూర్చొని ఉంటాను మా ఫ్రెండ్ దగ్గర. ఇప్పుడు ఒక ఆడామ వస్తుంది, ఆ బిస్కెట్లు అది ఇది 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 కొనేస్తుంటాడు. ఆ మొగాయిని దగ్గర డబ్బు ఉండదో లేదో అనుకోదు. ఇప్పుడు వినేవాళ్ళు కూడా ఏదైనా అపార్థం చేసుకోవచ్చు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాస్తవం నేను కంటితో చూస్తూ ఉండేదన్నమాట. అప్పుడు ఈయన దగ్గర ఈ మనసులో కొంచెం భయం పుడుతూ ఉంటుంది. ఎట్లంటే ఏదేదో ఎత్తేస్తున్నాడే, మన దగ్గర చేతిలో డబ్బులు లేదే అనేసి ఒక ఆలోచన ఉంటే ఇచ్చేస్తాడు కాక, అది కనుక్కొని సాధారణంగా కొన్ని విషయాలలో ఆడవాళ్ళు తప్పు పట్టినా పర్వాలేదు, కానీ మగవాళ్ళు ముందు పెట్టి ఆడవాళ్ళు ఎంత ఆట అయినా ఆడవచ్చు. ఆడవాళ్ళని వెనక పెట్టేసా ఇది ఇబ్బంది అయిన పని. ఇప్పుడు ఏదైనా ఒక కార్యం జరిగేటప్పుడు పెద్ద తల అనేది ముఖ్యం అంట. ఓ పనికి మాలినోడైనా ముసలివాడిగా పెద్ద తలగాడ పెడితే ఏదైనా చిన్న చిన్న రభసలు ఏదైనా వస్తే ఆ పెద్ద తలను చూసి కొంచెం అణగతారంట. లేదంటే ఆయనకి దబాయించేంత వయసు ఉంటుంది, రే మూయినరా నోరా అని అంత ఉంటుందంట. దీంతో కొంచెం అణగతారంట. అట్లా ఇప్పుడు బయట పోతున్నాం, మనం గౌరవంగా ఉండాలా, గౌరవంగా కనబడాలా. అప్పుడు ఏం చేయాలా, భర్తకు విలువ ఇచ్చినట్టు నువ్వు నటించాలా. ఇది వాస్తవం. మేము ఆ విధంగా ఉన్నాం. భర్తకి విలువ ఇచ్చినట్టుగా ముందర పెట్టు. నువ్వు 200 రూపాయలు సరుకును కావాలంటే, 200 సరుకుని కావాలంటే, ఆయనకి అది ఒక ఆనందం. నన్ను ముందర పెట్టి వ్యాపారం చేస్తున్నది, నాకు అంత విలువ ఇస్తున్నది అని ఒక ఆనందం. అంత డబ్బు ఇచ్చేయగలుగుతాడు. ఆయన నువ్వు వెనక పెట్టుకొని అన్నీ తీసేసా 200 అని అంటే అప్పుడు ఆయనకి మనసులో ఏదో 2 బిస్కెట్ల ప్యాకెట్లు తీసుకుంటుందని అనుకుంటే చూసిందంతా ఎత్తేసుకునేసిందే. ఈ మారిగా అయితే ఏం సంసారం చేస్తాము, బిస్కెట్లకే ఇంత డబ్బు అయితే అనేది ఆయనకి మనసులో అన్నపడుతుంది. అట్లాంటి మనస్పర్ధలు రానికుంటా ఇద్దరు ఓపికగా ఒక అవగాహన రావాలి. ఇటువంటి అవగాహన పరిస్థితిలో గత తరంలో ఉండింది. ఇప్పుడు ఎవరికి వాళ్ళే రాదు. నేను సంపాదిస్తున్నా, నేను నీకు జవాబు చెప్పలే, నీకు నేను జవాబు చెప్పలే, నువ్వు నా మీద పెత్తను జలాయించడం నువ్వు అవసరంలే, నేను వేరే వాళ్ళని చూసుకుంటాను. ఇది ఆడవాళ్ళను కలుగుతున్నది, మగవాళ్ళను కలుగుతున్నది. అది ఒక్కరిని తప్పని చెప్పలేము, ఇద్దరిలో జరుగుతున్నది. ఎవరో ఒకరు సర్దుకుందాము, పోనీలే మన భార్య కదా, మన భర్తే కదా అని అనుకోవటం లేదు. నేను కూడా సంపాదించలేను, నేను నీకెందుకు అడిగి మనకు ఉండాలా అనే టైపు ఇద్దరిలో వచ్చేసింది. ఈ గర్వం వల్ల బిడ్డలు జడుతున్నారు, కుటుంబం జడుతున్నారు, బిడ్డలు కూడా చెడిపోతున్నారు. మీరు కొట్టుకునే సరిపోయి ఇంక వాళ్ళ మీద ఆడి శ్రద్ధ పెడతారా? పెట్టలేరు. మీరు ప్రశాంతంగా ఉంటే బిడ్డల మీద ధ్యాస పోతుంది. మీరు కీసులాడుకుంటా మనశ్శాంతి లేకుండా ఊరుకోళ్ళు ఆడు పడుకొని నిద్రపోతుంటే ఇంక వాళ్ళ మీద ధ్యాస ఎట్టు వస్తుంది? 25 నిమిషాలు అనర్గళంగా మాట్లాడావు తెలుసా. ఇది వాస్తవాలు.
మా నాన్న వయసు 70 ఏండ్లు వస్తుందంట ఇంకా నెక్స్ట్. నన్ను అడుగుతారు అంత ఎనర్జెటిక్గా అన్ని పనులు ఎట్లా చేస్తారు మీరండి అని. అది జీన్స్. జీన్స్. మా నాన్న 25 నిమిషాలు మాట్లాడినాడు అనర్గళంగా, ఎక్కడ అలసిపోవట్లే మాట్లాడుతాడు. ఇప్పుడు నాకు కూడా అంతే, పొద్దు నుంచి నైట్ వరకు అంత యాక్టివ్ ఎట్లుంటారంటే జీన్స్ అది. ఆయన మాట్లాడితే ఒక టాపిక్ ఎంత అనర్గళంగా మాట్లాడినాడో నాకు కూడా అందుకే అంత అనర్గళంగా ఒక 20-30 నిమిషాలు ఈజీగా ఒక్కొక్క టాపిక్ వస్తుంది. అది అది పునికి పుచ్చుకో అంటే నేర్చుకున్నది కాదు, కొందరి నుంచి వస్తాయి అన్నారు కదా, అట్లా మా నాన్న నుంచి అది వచ్చింది. ఇంకోటి ఏంటంటే నేను కూడా అంతే, మా నాన్న చచ్చిపోయేంత వరకు కూడా నాకు సత్తు ఉన్నంత వరకు పని చేస్తా, ఎట్లయితే నేను చచ్చిపోతా చాలా తృప్తిగా బతకాలని ఎట్లుంటాడో, లగ్జరీ కాదు కంఫర్టబుల్గా, నాకు కూడా సేమ్ కంఫర్టబుల్గా ఉండాలి. ఒకరికి అప్పు ఉండకూడదు, ఒకరితో అడిగించుకోకూడదు. మనం బాగుండాలా, నలుగురు బాగుండాలా, అంతే లైఫ్ వెళ్ళిపోవాలా. పని అనేది హ్యాపీ హార్మోన్ ఆయనకి. ఆయనకేం మీరు సిగరెట్ ఒకటి తాగుతున్నాడు కదా ఇంకా ఆపేస్తున్నాడు ఆయన, ఏ దురవాట్లు ఉండవు. సో అట్లా మనం కూడా బయట బోండా కూడా తినను. తిన్ను. ఇంకోటి, మా నాన్నని అయ్యో అంకుల్ పాపం ఇంత సన్నగా ఉన్నారే అని అడిగారు. చూసారా ఆ వయసులో మీరు అట్లా మాట్లాడుతారు. ఆయన మెటబాలిజం హై, ఇప్పటికి పెద్ద తేడా ఏమీ లేదు. మెటబాలిజం హై వల్ల ఆయన వెయిట్ అనేది పెరగదు. స్టిల్ మనందరికంటే చాలా యాక్టివ్ ఉంటారు. నాకంటే కూడా మా నాన్న యాక్టివ్. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇప్పుడు ఈ కలికాలంలో నిజాలే మాట్లాడుకోకూడదు. నేను మాట్లాడుకుంటే చాలా తప్పుగా కనిపిస్తున్నది. ఎవరు తగ్గట్టు వాళ్ళకి తాళం వేసుకుంటా ఎవరు బతువుగా ఉంటారో, నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నా, నువ్వు చెప్పింది రైట్ అన్నా అని ఎవరైతే తాళం వేస్తా ఉంటారో వాళ్ళదే ఇప్పుడు కాలం. కానీ తడికి మాటలన్నీ అది బయటికి చల్లుతాయి కానీ కుటుంబంలో చల్లవు. కుటుంబంలో ఎన్ని పెట్టుకోవద్దు. భార్య ఒక్కో సమయంలో 2 మెట్లు తగ్గాల్సి వస్తుంది, భర్త కూడా ఒక్కో సమయంలో 4 మెట్లు తగ్గాల్సి వస్తుంది. నేను కోట్లు సంపాదిస్తాను, నువ్వు ఆడ బయట ఉండు, నువ్వు చేస్తాను, నువ్వు చూస్తాను అంటే అవన్నీ జరగబోయి. 2 ఎద్దులు సక్రమంగా కాడి నెత్తిన పెట్టుకొని సదరంగా రోడ్డు అన్లెవెల్ ఉండే ఒక ఎద్దు అనుసరించుకుంటా లెక్కగా లాగితేనే బండి సాఫీగా పోతుంది. ఆ బండిలో సరుకంతా గమ్యం చేస్తుంది. ఈ ఇట్ట ఎగత్తా ఒకదానికి సంబంధం లేకుండా లాగినాయి అనుకో, ఈ ఎగత్తా పోయి ఆ చక్రాలు ఎగత్తా తిరిగిపోతాయి. ఆ బండిలో సరుకంతా నేలపాలైపోతుంది. ఆ బండిలో సరుకు ఎవరు? బిడ్డలు. ఈ ఎద్దులు ఎవరు? భార్యాభర్త. వీళ్ళు సక్రమంగా పోయి ఉంటే బిడ్డలు బాగుపడి ఉంటారు కదా. మా నాన్నతో చెప్తే ఇంకో గంట క్లాస్ వస్తుంది ఇంటర్వ్యూ అంటే. తెలియదు, నా చిన్న వయసు నుంచి ఇప్పుడు ఇక్కడ తెలియదు లగ్జరీ అంటే ఏంది అనేది నాకు తెలియదు. నాకు ఏది అవసరమో దాన్ని మాత్రమే కొనుక్కుంటాను. నిద్ర లేస్తే నా పని ఏంది, నాకంటూ కుటుంబం ఉండాలి, బిడ్డలు ఉన్నారు. ఎక్కడో దగ్గర మెకానిజం పని చేసుకుని ఏదో ఒక రిపేర్ చేసి నేను సాయంత్రానికి ఇంటికి డబ్బు తేవాలి. నా భార్య వీడిని కట్టుకొని నేను ఇన్ని అలసాట్లు పడుతున్నాను, ఇబ్బందులు పడుతున్నాను కళలో కూడా తలుచుకోకూడదు. ఆ విధంగా పోషించుకుంటే అది కుటుంబం, భార్య కూడా గౌరవిస్తుంది. వారంలో 4 రోజులు తెచ్చేసేసి 4 రోజులు తెచ్చేసినాను ఏం చేస్తున్నావు అంటే అది అసలు సంసారమే కాదు. నువ్వు 8 రోజులు ఇచ్చినా కానీ ఆమె ఒక్కరోజు చేసే చాకిరి నువ్వు 1 గంట గడి చేయదు. అది నేనే ఒప్పుకుంటున్నాను కదా, నా భార్య చాకిరి నేను ఎంత సంపాదిస్తానో దిష్టిగా కూడా ఉంటుంది. కానీ నా భార్య చాకిరిని నేను 1 రోజు కూడా చేయలేను. వాళ్ళ అమ్మగారింటికి పోతే కూడా తెల్లవారుజామున వండి పెట్టేసి, ఈయన బయట తినేవాడు కాదు ఆఖరికి చచ్చిపోతాడు అనేసి తెల్లవారుజామున వండి పెట్టేసి వాళ్ళ అమ్మగారింటికి పోయేసి సాయంత్రం 7 గంటకు వచ్చేస్తుంది. అంటే ఈడ మా మీద మమకారం ఉండబట్టే వచ్చేస్తున్నది. మేము ఈడ ఏదో అనుకో 4 రోజులు బడి ఉంటాడులే, మమ్మల్ని ఇంటికాడ ఉంటాం 4 రోజులు అని అనుకుంటారు. మా ఇద్దరికి ఒక అవగాహన అనేది కుదిరిపోయింది కాబట్టి, నేను లేకపోతే మా ఇంటి ఆయన చచ్చిపోతాడు, బయట ఆడ తినడు, నేను పోయి వండి పెట్టాలా, ఆ పరిధి వచ్చిందనంటే ఇద్దరిలో అంత అన్యోన్యత ఉంటుంది. ఇద్దరిలో ఎప్పుడైతే అన్యోన్యత కలుగుతుందో ఆ కుటుంబం చెడనే చెడదు, ఆ బిడ్డలు కూడా చెడరు, ఎట్టి పరిస్థితిలో చెడరు. ఎంతో కొంత అభివృద్ధి అవుతారు. కలెక్టర్లు కాలేకపోయినా కనీసం గుమస్థానం అవుతాడు. లేదనుకుంటే ఒక చేతి పని అన్నా నేర్చుకొని నిర్భయంగా పోయి
తన కష్టం చేసి 10 రూపాయలు సంపాదించుకొని వచ్చాను గౌరవంగా ఉంటాడు. కానీ రోడ్ల మీద జులాయిగా తిరగతా రౌడీలు మారి తిరిగి వాడిని కొట్టి లాక్కొని ఈయన కొట్టి లాక్కొని దొంగలుగా మారేసి ఈవిడు ఏమాస్తాడా ఎదపై అమ్మేద్దామా ఈ మారికి బతకడు. భార్యాభర్త ఒక అవగాహన పొందిక లేదనుకో ఈ విధంగా దొంగలు రౌడీలు పిక్ ప్యాకెటర్లు జులాయిలుగా మారిపోతారు. ఎందుకంటే తల్లిదండ్రులకు అవగాహన లేదు మొదలు. వీళ్ళ బాధ్యతలు ఏంది అనేది వాళ్ళు బిడ్డలు కూడా గమనిస్తుంటారు. వాళ్ళు బాధ్యత లేకుండా మనం నీటి మారి గాలి కుదిలేస్తాం. మనం ఏదో ఒకటి చూసుకోవాలా, మన బతుకులు మనం చూసుకోవాలా. వాళ్ళు రకరకాలుగా మారిపోతారు. కాబట్టి సమాజం బాగుండాలని అంటే ముందు భార్యాభర్త బాగుంటే అప్పుడు సమాజం ఏర్పడుతుంది. సమాజం అంటే ఎవరో కాదు, 4 కుటుంబాలు కలిస్తే అది సమాజం. సమాజం అంటే జనులు 10 మంది కలిస్తే అది ఒక సమాజం. 4 కుటుంబాలు లక్షణంగా ఉంటే ఆ 4 కుటుంబాలు పిల్లకాయలు బాగుంటారు. ఈయన చూసి ఇంకొక 4 కుటుంబాలు బాగుపడతాయి. చూడు వాళ్ళు ఎంత గౌరవంగా ఉన్నారో మనం కూడా ఆ విధంగా బతకాలా అని ఇంకో 4 కుటుంబాలు కనిపిస్తాయి. వీళ్ళేదో చాలా చదువుకున్నారు అనుకో, వీడికన్నా ఒక్కరోగా మెరుగ్గా ఉండేవాడు ఏం చేస్తాడంటే వాళ్ళకన్నా మనమే మెరుగులే అని అనుకుంటాడు. కానీ ఒక స్థాయికి వెళ్ళాలనేది చూడరు. ఈ రోజుల్లో సమాజం ఆ విధంగా లేదు. ఎవరైనా డైరెక్ట్గా నాకు ఫోన్ చేసినా కానీ నేను క్లాస్ తీసుకున్నానంటే వాళ్ళు తల వంచక తప్పదు. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను బాధలు పడి ఒక స్థాయికి వచ్చి ఒక స్థిరం అయిపోయినాను. ఇంకా నాకు అవసరం లేదు పని, నాకు జరుగుబాటు ఉంది, నా బిడ్డలు కూడా నాకు చూడాల్సిన అవసరం లేదు. కానీ సోంబేరిగా కూర్చోవడం నాకు ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం అలవాటు అయిపోయింది. మా నాయన ఆ విధంగా చెప్పాడు, నాయన నువ్వు చనిపోయేంతవరకు చెయ్యి చాచే పరిస్థితి రానివ్వక నీ ఆఖరి క్షణం వరకు నీ కష్టార్జితంతోనే తింటా చచ్చిపోగానే బిడ్డలను ఆశించడం ఇంకొకరిని ఆశించడం ఈ పరిస్థితి తెచ్చుకోబాక. సాధ్యమైనంత వరకు నీ చెయ్యి కింద పడిపోతా ఉండదు అంటే నువ్వు భూమి మీద ఉండడం వేస్ట్. ఇది మా నాన్న వాళ్ళ నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాడు, నేను మా నాన్న నుంచి నేర్చుకున్నాను అనమాట. ఫ్రీలాన్సింగ్, సెల్ఫ్ రెస్పెక్ట్, డిపెండ్ అవ్వకుండా బతకడం ఇట్లాంటివి. నేను కూడా అంతే, ఆయన ఇన్స్పిరేషన్ తోటే లాస్ట్ వరకు పని చేస్తా. నా పని నేను చేసుకుంటూనే చచ్చిపోవాలి అంతే. సరే, మా నాన్నని ఇంకా అడిగితే వరుసగా ఇంకొక 1.5 గంట ఇంటర్వ్యూ వస్తుంది. పేషెంట్స్ ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ మీకోసం ఇంటర్వ్యూ పెడతాను. ఎందుకంటే ఈ మాటలే ఇప్పుడు మనకి చాలా అవసరం. మెంటర్స్ లేరు, చెప్పేవాళ్ళు లేరు నిజాలకి. అంత మన లైఫ్ బతకలేం కాబట్టి వాళ్ళు చూసిందనే మనం నేర్చుకోవాలి అంతే. నిజాలు మాట్లాడితే తింటారు. నేను నిజాలుగా మాట్లాడతానైనా నన్ను ఎవరు తిట్టరు. నన్ను తింటారు. ఎట్లంటే వీడికేదో బాగా తెలిసినట్టుగా ఉండదు అంటే కష్ట సుఖాలు 2 అనుభవించిన నేను. కష్టం అంటే ఏంది తెలుసు, సుఖం అంటే ఏంది తెలుసు. కాబట్టి మనం ఏదన్నా చెప్తే ఏదో విధంగా ఉంటుంది. ఇప్పుడు మంచోడి దగ్గర కూర్చొని సంగీతం చెప్తే వాడు వింటాడు, తిరిగిపోతాడు తాగుపోతాడు దగ్గరకు పోయి సంగీతం చెప్తే ఏమవుతాడు లేచేస్తాడు. కానీ దాని విలువ ఎవరికి తెలుస్తుంది? సాంప్రదాయమైన వాడికి తెలుస్తుంది, వాడు కూర్చొని. అందుకే ఆరోగ్యం గురించి కూడా నేను అందరికి చెప్పను, కొందరికే చెప్తాను. వాళ్ళు వినరు, అనవసరంగా పోయి వాళ్ళ ముందర వాళ్ళు ట్రీట్మెంట్ చేసి కూడా వేస్ట్ అని అందరికీ చేయను. డన్, బాయ్. అయితే అందరికీ థ్యాంక్ యూ.